చాలమ్మా. ఇది కొత్తది అది కొత్తది అని మనం చెప్పుకుంటాం తప్ప ఏది కొత్తది కాదు. ప్రతిదీ దేవుడు సృష్టించిందే. రేపటి రోజు కూడా దేవుని దృష్టిలో పాతదే. ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యం. అవునంటారా కాదంటారా? రిప్లై ఎస్. మరలా ఇంత జ్ఞానం తెలిసిన సులైమాన్ గారు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఈయనకేం అర్థమైంది? సూర్యుని కింద ప్రతీది వ్యర్థమే అంటున్నాడు ఈయన. సూర్యుని కింద ప్రతీది వ్యర్థమే. భూప్రపంచమంతా తిరిగేసి జ్ఞానాన్ని సంపాదించి ఏది మంచిదో తెలుసుకోవాలన్న తపంతో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఆయన తెలిసిన ఒక నిజం ఏంటంటే ప్రతీది వ్యర్థమే. ప్రతి మనిషి చివరి గడియలో మంటి పాలవ్వాల్సిందే, ఆత్మ దేవుని యొద్దకు చేరాల్సిందే. ఈ జ్ఞానం ఎక్కడదయ్యా అంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని 20 సంవత్సరాల వయస్సులోనే అడిగేశాడు. మరి అటువంటి జ్ఞానం